gradient phi. Let phi be any scalar point function. Then gradient of phi. ఇక్కడ గ్రాడియంట్ పై అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ చాప్టర్ 1. ఒక్కొక్కసారి చాప్టర్ 1 నుంచి క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న టాపిక్స్ మీద అడుగుతాడు. ఓకేనా? అండ్ స్టార్టింగ్ మీరు ఈ గ్రాడియంట్ పై మీద ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు ఫార్ములా నేర్చుకోండి. గ్రాడియంట్ పై అంటే del phi is equal to I bar rho by rho x plus j bar rho by rho y plus k bar rho by rho z of phi. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి రో బై రో ఎక్స్ ఆఫ్ పైతో చెయ్యాలి, రో బై రో వై పైతో చెయ్యాలి, రో బై రో జెడ్ అనేది పైతో చెయ్యాలి. ఓకేనా? ఇది. అండ్ ఇందులో గ్రాడియంట్ పైలో ఫార్ములా అనేది ఇది. ఓకే, స్టార్టింగ్ మీరు ఫార్ములా నేర్చుకోండి. ఫార్ములా అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, మన ప్రాబ్లం చూసినట్టయితే ఫైండ్ గ్రాడియంట్ పై వేర్ పై ఈజ్ ఈక్వల్ టు xyz ప్లస్ xy at the point 1 2, 3. ఇక్కడ గ్రాడియంట్ పై అంటే ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? మనకి గ్రాడియంట్ పై అనేది కనుక్కోమన్నారు. ఇక్కడ పై వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి xyz ప్లస్ xy అండ్ ఒక పాయింట్ కూడా ఇచ్చారు. ఏంటిది? 1, 2, 3 అనే పాయింట్ ఇచ్చారు. స్టార్టింగ్ మనకి గివెన్ పై ఈజ్ ఈక్వల్ టు xyz ప్లస్ xy. గ్రాడియంట్ పైకి ఏంటిది ఫార్ములా? ఆల్రెడీ ప్రీవియస్ గా చూసాంగా, ఐ బార్ ఇంటూ రో ఫైవ్ బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఫైవ్ బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఫైవ్ బై రో జెడ్. దీని ప్రకారం ఏమవుతుంది? ఐ బార్ ఇంటూ రో బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో బై రో జెడ్ ఆఫ్ 5. ఆ పై అనేది అన్నిట్లో మల్టిప్లై చేస్తే ఐ బార్ ఇంటూ రో ఫైవ్ బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఫైవ్ బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఫైవ్ బై రో జెడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పై వాల్యూ ఎంత ఇచ్చారు? xyz ప్లస్ xy. పై వాల్యూ అనేది అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రో ఫైవ్ బై రో ఎక్స్ ఆఫ్ xyz ప్లస్ xy. ఇక్కడ ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు yz అనేది కాన్స్టెంట్స్ కాబట్టి xyz కి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత ఉంటుంది? yz అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్స్ కి చేస్తే ఎంత ఉంటుంది? y అనేది ఉంటుంది. అలానే ఇప్పుడు జే బార్ ఇంటూ రో ఫైవ్ బై రో వైలో వైకి చేస్తున్నప్పుడు xz అనేది కాన్స్టెంట్ అండ్ ఇక్కడ XYZ లో వైకి చేసినప్పుడు XZ అనేది కాన్స్టెంట్ అండ్ ఇక్కడ XY లో Yకి చేసినప్పుడు X అనేది కాన్స్టెంట్. అలానే ఇక్కడ Z కి చేసినప్పుడు XY అనేది కాన్స్టెంట్ అంటే ఇక్కడ Z కి చేసినప్పుడు XY కాన్స్టెంట్. ఇక్కడ Z దేని లేదు కాబట్టి 0 అవుతుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలంటే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావాలి. ఓకే, దాని ప్రకారం ఏమవుతుంది? yz ప్లస్ వై ప్లస్ జే బార్ ఇంటూ xz ప్లస్ ఎక్స్ ప్లస్ కే బార్ ఇంటూ xy ప్లస్ జీవై. ఇప్పుడు పాయింట్ ఇచ్చారు కదా, పాయింట్ ఏమి ఇచ్చారు మనకి? 1, 2, 3 అంటే ఇక్కడ x వాల్యూ 1, y వాల్యూ 2, 3 వాల్యూ z వాల్యూ 3 ఇచ్చారు. ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ బార్ ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఇక్కడ y వాల్యూ 2, z వాల్యూ 3, అలానే y వాల్యూ 2 అట్లా xyz y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 8i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 2k బార్. ఇంతటితో అయిపోయింది మనకి. అంతే. ఇక్కడ అసలు ఏం కనుక్కోమన్నారంటే మనకి గ్రాడియంట్ పై. ఒకవేళ మాడ్యులస్ ఆఫ్ గ్రాడియంట్ పై కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే ఐ బార్ ముందు ఉన్న 8కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, జే బార్ ముందు ఉన్న 4 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అట్లా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత? రూట్ ఆఫ్ 84 అంటే మాడ్యులస్ ఆఫ్ డెల్ ఫై అనేది వస్తుంది. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి గైస్.
ఇది చిన్న ప్రాబ్లం. అంటే ఒక్కోసారి చాప్టర్ 1లో ఈజీగా క్వశ్చన్స్ ఇవ్వాలంటే ఇట్లాంటి 5 మార్కులకి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. ఎట్లయినా ఇవ్వచ్చు. ఓకేనా? అంటే ఒకే క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ లా ఇస్తారు కదా మనకి, అట్లా ఇవ్వచ్చు మనకి. అండ్ ఇప్పుడు చెప్పింది కూడా ప్రీవియస్గా అడిగింది. అండ్ ఇక్కడ ఏంది, పాయింట్ ఇచ్చినప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ పాయింట్ ఇవ్వకుండా ఓన్లీ గ్రాడియంటే కనుక్కోవాలన్నప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. అండ్ గైస్ ఇప్పుడు చెప్తున్న ఈ మొత్తం ప్రీవియస్ ఏ. అండ్ ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు చెప్పిన ప్రీవియస్ మళ్ళీ ఇంకోసారి వస్తాయి అంటే, ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. అండ్ ఒక్కోసారి ఇట్లాంటి మోడల్లోనే ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా స్టార్టింగ్ మీరు ఏం చేయాలంటే, ఆ టాపిక్ ఉందనుకో, అసలు ఆ టాపిక్ ఏంటి, ఆ టాపిక్ మీద ఆ టాపిక్ మీద ఫార్ములా నేర్చుకోండి. ఫార్ములా నేర్చుకున్న తర్వాత ప్రాసెస్ అసలు ఎట్లా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తామో అని నేర్చుకోండి. ఫార్ములా, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎట్లా సాల్వ్ చేస్తామో ఈ 2 నేర్చుకున్న తర్వాతే ప్రాబ్లం సాల్వ్ చేయండి. అవి కూడా ప్రీవియస్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే, ఇన్ కేస్ ఇప్పుడు ఒక్కోసారి ప్రీవియస్ ప్రాబ్లం వస్తే ఒక్కోసారి రావు. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రావు, దాని మోడల్స్ బేస్ చేసుకొని ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఫార్ములాస్, ప్రాసెస్ అనేది నేర్చుకొని దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది నేర్చుకోండి. ఓకేనా? అండ్ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 4xy ప్లస్ 3z, దెన్ ఫైండ్ గ్రాడ్ ఎఫ్. ఇక్కడ ఏం చేయాలి మనం? గ్రాడ్ ఎఫ్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ అసలు ఏమి ఇచ్చారు మనకి? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 4xy ప్లస్ 3z. అండ్ గైస్ ఇక్కడ ప్రాబ్లం స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి, డైరెక్ట్ గా వెయ్యకండి. నేను ఇక్కడ కొన్ని స్టెప్స్ డైరెక్ట్ గా వేస్తా, అలా మీరు కూడా డైరెక్ట్ గా వేయకండి, స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ గ్రాడ్ ఫైవ్ ఫార్ములా ఏంటి? ఐ బార్ ఇంటూ రో బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో బై రో జెడ్. దాని ప్రకారం ఐ బార్ ఇంటూ రో ఎఫ్ బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో ఎఫ్ బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో ఎఫ్ బై రో జెడ్. ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 2x² ప్లస్ 4xy ప్లస్ 3z. ఓకేనా? అండ్ ఇక్కడ రో బై రో ఎక్స్ లో ఎక్స్ తో చేసినప్పుడు 2 అనేది కాన్స్టెంట్, ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది, కాబట్టి 2 ఇంటూ 2x. అండ్ ఇక్కడ ఈ 4xy లో 4y అనేది కాన్స్టెంట్, ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది? ఎక్స్ చేస్తే 1 అవుతుంది, కాబట్టి 4y. అలానే రో బై, ఇక్కడ ఎక్స్ తో చేశాను, ఇక్కడ వైతో చేస్తాం. వైతో చేస్తున్నప్పుడు 2x² 2x² అనేది ఎంత అవుతుంది మనకి? అంటే ఇక్కడ వైతో చేస్తున్నప్పుడు ఈ యొక్క టూ 2x² అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. అండ్ ఇక్కడ 4xy, వైతో చేస్తున్నప్పుడు 4x అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ 4x అనేది ఉంటుంది, 3z అనేది 0. అలానే ఇక్కడ జెడ్తో చేస్తున్నప్పుడు 2x² 0, 4xy 0, 3z చేస్తే 3. దాని ప్రకారం రో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 4y బార్ ప్లస్ గ్రాడ్ ఎఫ్ 4x ప్లస్ 4y బార్ ప్లస్ 4xj బార్ ప్లస్ 3k బార్. అంటే గ్రాడ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 కామన్ ఉంది కాబట్టి 4ని కామన్ తీస్తే 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 5i బార్ ప్లస్ 4xj బార్ ప్లస్ 3k బార్. ఇలా సాల్వ్ చేయాలి. ఇది ప్రీవియస్గా 5 మార్కుల క్వశ్చన్ అడిగింది R20 వాళ్ళకి. అది కూడా ఏంది, పాయింట్స్ ఇవ్వకుండా. గైస్ పాయింట్స్ ఇవ్వకుండా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలో ఒకసారి ఇది చూడండి. ఇది ప్రీవియస్గా అడిగారు కాబట్టి. ఓకేనా? అండ్ థర్డ్ ప్రాబ్లం, ప్రీవియస్గా అడిగిన ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, బి ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z², C is equal to xy plus yz plus zx, prove that grad A into grad B into grad C is equal to 0 అని ప్రూవ్ చేయమన్నారు. గివెన్ ఏంటిది? గివెన్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది రాసుకోండి. దాని తర్వాత గ్రాడ్ ఏ, గ్రాడ్ బి, గ్రాడ్ సి అనేది కనుక్కోవాలి.
గ్రాడియే ఏంటిది? గ్రాడియే అంటే అసలు నార్మల్ గ్రాడియంట్ ఫార్ములా ఐ బార్ ఇంటూ రో బై రో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ రో బై రో వై ప్లస్ కే బార్ ఇంటూ రో బై రో జెడ్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అన్నిట్లో ఏ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్లో దీన్ని ఎక్స్తో చేసినప్పుడు ఎంత అయితే దీని వాల్యూ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే దీని వాల్యూ 190, వైతో చేస్తే కూడా 190, జెడ్తో చేస్తే కూడా 190. అంటే అప్పుడు ఏంటి? గ్రాడియంట్ ఏ యొక్క వాల్యూ ఎంత? ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. అలానే గ్రాడియంట్ బి యొక్క వాల్యూతో చేసినప్పుడు బి ఎంత ఇచ్చారు? బి యొక్క వాల్యూ అనేది ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి చేస్తే 2x అవుతుంది, వై స్క్వేర్కి చేస్తే 2y అవుతుంది, జెడ్ స్క్వేర్ చేస్తే 2z అవుతుంది. దీని ద్వారా గ్రాడియంట్ బి ఎంత వచ్చింది? 2x ఐ బార్ ప్లస్ 2y జే బార్ ప్లస్ 2z కే బార్ వచ్చింది. అలానే ఇప్పుడు మనం గ్రాడియంట్ సి అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి సి వాల్యూ ఎంత ఇచ్చారు? xy ప్లస్ yz ప్లస్ zx. ఓకే, ఇక్కడ సి వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి, వైతో డిఫరెన్షియేట్ చేయాలి, అట్ ది సేమ్ టైం జెడ్తో కూడా డిఫరెన్షియేట్ చేయాలి. అలా చేసినట్టయితే మనకి ఎక్స్తో చేసినప్పుడు వై ప్లస్ జెడ్ అనేది వస్తుంది. అలానే అట్ ది సేమ్ టైం వైతో చేసినప్పుడు ఎక్స్ ప్లస్ జెడ్ అనేది వస్తుంది. అట్లానే కేతో చేసినప్పుడు వై ప్లస్ ఎక్స్ అనేది వస్తుంది. అందుకే ఇవి మొత్తం ఈజీ డిఫరెన్షియేషన్. ముందు మీకు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రావాలి, వస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఇవన్నీ ఈజీ కాబట్టి ఇట్లా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నేను. ఓకేనా? ఓకే, ఇప్పుడు అసలు ఏం కనుక్కోమన్నా మనకి? ఇప్పుడు గ్రాడియంట్ ఏ, గ్రాడియంట్ బి, గ్రాడియంట్ సి అనేది 3 కనుక్కోమన్నారు. ఇక్కడ ఏం చేయమన్నారంటే ప్రూవ్ దట్. ఏమి ప్రూవ్ చేయమన్నారు? గ్రాడియంట్ ఏ, గ్రాడియంట్ బి, గ్రాడియంట్ సి ఈ 3 యొక్క వాల్యూస్ 0 అని ప్రూవ్ చేయమన్నారు. గ్రాడియంట్ ఏ ఇంటూ గ్రాడియంట్ బి ఇంటూ గ్రాడియంట్ సి ఈ 3 యొక్క వాల్యూస్ 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, అండ్ గైస్ ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. 3 వెక్టర్స్ ఆర్ కోప్లానర్. ఇందులో మనకి ఈ 3 వెక్టర్స్ ఏబిసి ఏవైతే ఉన్నాయో ఈ 3 వెక్టర్స్ ఎప్పుడు కోప్లానర్? ఇఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే గ్రాడియంట్ ఏ, గ్రాడియంట్ బి, గ్రాడియంట్ సి ఈ 3 ఎప్పుడైతే ఈ యొక్క గ్రాడియంట్ ఏ ఇంటూ బి, గ్రాడియంట్ బి ఇంటూ గ్రాడియంట్ సి ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు దాన్ని కోప్లానర్ అంటాను. ఇక్కడ గ్రాడియంట్ ఏ అంటే ఓకే అండ్ గైస్ ఇక్కడ ఇది ఎలా రాసానో జాగ్రత్తగా చూడండి. గ్రాడియంట్ అంటే ఇక్కడ ఎలా రాశాను? గ్రాడియంట్ ఏ, గ్రాడియంట్ బి, గ్రాడియంట్ సిగా రాశాను. గ్రాడియంట్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి? గ్రాడియంట్ ఏ యొక్క వాల్యూ ఎంత? ఐ ముందు ఏం లేదు కాబట్టి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. జే ముందు ఏం లేదు కాబట్టి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కే ముందు ఏం లేదు కాబట్టి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అప్పుడు ఎంత రాశాను? 1 1 1. అలానే ఇప్పుడు ఇక్కడ గ్రాడియంట్ బిలో ఐ ముందు ఎంత ఉంది? 2x ఉంది. జే ముందు 2y, కే ముందు 2z ఉంది. దాని ప్రకారం 2x 2y 2z. అలానే ఇక్కడ గ్రాడియన్సీ వచ్చే లోపల ఐ ముందు ఎంత ఉంది? వై ప్లస్ షెడ్ ఉంది. జే ముందు ఎక్స్ ప్లస్ షెడ్ ఉంది. కే ముందు వై ప్లస్ ఎక్స్ ఉంది. దాని ప్రకారం వై ప్లస్ షెడ్, ఎక్స్ ప్లస్ షెడ్, వై ప్లస్ ఎక్స్ అనేది ఉంది. అండ్ గైస్ ఇక్కడ రో 2లో కనుక చూసినట్టయితే 2 అనేది కామన్గా ఉంది కాబట్టి 2ని కామన్ తీస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1 1 1 ఎక్స్ వై జెడ్, వై ప్లస్ షెడ్, ఎక్స్ ప్లస్ షెడ్, వై ప్లస్ ఎక్స్ అనేది ఉంటుంది. అందుకే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే నేనేం చేస్తున్నా అంటే R3 టెన్స్ టు R3 ప్లస్ R2. అంటే ఇక్కడ ఏంది? రో 3లో R3 ప్లస్ R2 అంటే ఏంటి? రో 3కి రో 2 కూడా యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ అంటే ఇక్కడ ఏంది? రో 1 రో 2 అలానే ఉంటాయి, కాకపోతే రో 3కి ఎక్స్ట్రాగా రో 3 టెన్స్ టు రో 3 ప్లస్ రో 2 చేస్తున్నాం. అప్పుడు ఎంత ఉంటుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ షెడ్.
ఎక్స్ ప్లస్ వై ప్లస్ షెడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ షెడ్. ఈ ఎక్స్ ప్లస్ వై ప్లస్ షెడ్ ని కామన్ తీస్తే అప్పుడు ఎంత ఉంటుంది మనకి? అప్పుడు ఎంత ఉంటుంది? 2 ఆల్రెడీ ఇందాక 2 కామన్ తీసాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ షెడ్ కామన్ తీస్తే అప్పుడు ఎంత ఉంటుంది? 1 1 1 ఎక్స్ వై జెడ్ 1 1 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి కనుక్కుంటే దీనికి ఓకే దీనికి ఎలా కనుక్కోవాలి? స్టార్టింగ్ రో దాని కాలం అనేది క్లోజ్ చేస్తే ఎంత ఉంటుంది మనకి? వై జెడ్ 1 1 ఉంటుంది. ఇందులో ఏంది? వై ఇంటూ 1 ఎంత ఉంటుంది? వై అవుతుంది మైనస్ జెడ్, అలానే -1. ఇప్పుడేంది? మధ్యలో కాలం అండ్ ఈ యొక్క రో క్లోజ్ చేస్తే అప్పుడు ఎంత ఉంటుంది? ఎక్స్ ఇంటూ 1 మైనస్ జెడ్, అలానే ప్లస్ ఈ యొక్క కాలం ఈ యొక్క రో క్లోజ్ చేస్తే ఏముంటుంది మనకి? ఎక్స్ మైనస్ వై. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0 అంటే వై మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై 0 వచ్చింది. ఎంత వచ్చింది మొత్తం ఓవరాల్ మనకి? 0 వచ్చింది. 0 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 0. దేర్ ఫర్ అసలు వాళ్ళు ఏం అడిగారు? అసలు ఏం ప్రూవ్ చేయమన్నారు? గ్రాడ్ ఏ ఇంటూ గ్రాడ్ బి ఇంటూ గ్రాడ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. అలానే 0 వచ్చిందిగా. ఇలా ఈ గ్రాడియంట్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ ఇట్లా సాల్వ్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పే పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, పాయింట్స్ ఇవ్వకుండా అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, అండ్ ఇట్లాంటి కండిషన్స్లో ఎట్లా సాల్వ్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా అడిగారు కాబట్టి ఇన్ కేస్ ప్రీవియస్గా అడగాలనుకుంటే ఈ 3 క్వశ్చన్స్ మీద ఏదైనా అడగచ్చు. ఆర్ ఆల్రెడీ స్టార్టింగ్ మీకు ఫార్ములా కూడా చెప్పాను కదా, ఆ ఫార్ములా నేర్చుకోండి. ఆ ఫార్ములా బేస్ చేసుకొని అయినా అడగచ్చు. అండ్ గైస్, ఏదైతే ఇప్పుడు 3 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ చెప్పానో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి రావచ్చు, రాకపోవచ్చు. మాక్సిమం ఛాన్సెస్ రాకపోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా అదృష్టం బాగుంటే రావచ్చు. కాబట్టి ఆ 3 క్వశ్చన్స్ అంటే ఆ 3 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ రాకపోయినా అట్లాంటి మోడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మోడల్స్ అండ్ గైస్ ఇక్కడ ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫార్ములాస్ అండ్ మోడల్స్. ఓకేనా? ఇట్లా చేసినట్టయితే ఈజీగా పాస్ అవుతారు. అండ్ గైస్, ఇది ఓవరాల్ గా మనకి గ్రాడియం పై అనేది టాపిక్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.